హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ బెల్లం ఆవకాయ. ఈ బెల్లం ఆవకాయ తీయగా, పుల్లగా, కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఈ బెల్లం ఆవకాయ పెట్టుకోవడానికి పులుపు తక్కువగా ఉన్న కాయలు అయితే బాగుంటాయండి. పొడుగ్గా ఉంటాయి కదా, కలెక్టర్ కాయలు అంటారు, ఆ కాయలు బాగుంటాయి. లేదంటే పులుపు తక్కువగా ఉన్న ఏ కాయలైనా కూడా ఈ బెల్లం ఆవకాయ పెట్టుకోవచ్చు. మనం మామిడికాయలు ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ దగ్గరే శుభ్రంగా కడిగించి వాళ్ళ చేతనే కట్ చేయించవచ్చు. లేదంటే మనం తక్కువగా తీసుకుంటే మనమే కట్ చేసేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత వాటిపైన ఉండే పొర తీసేసి ముక్కల్ని శుభ్రం చేసి ఒక అరగంట సేపు ఎండలో ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ముక్కల్లో నుంచి చెమ్మదనం అంతా పోయిన తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నేను గిన్నె కొలతతో చూపిస్తాను. 4 గిన్నెల ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా 4 గిన్నెల ముక్కలు వేసుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి. మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కల్ని కొలిచామో ఆ గిన్నెతోనే కారం, ఆవుపిండి తీసుకోవాలి. పిండి, కారం గిన్నె నిండా వేసుకోవాలి. అదే గిన్నెలో సగం వరకు సాల్ట్ని వేసుకోవాలి. గుప్పుడు వెల్లుల్లి రేఖలు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులను కూడా వేసి ఒకసారి కలిపేసేయండి. మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలిచామో అదే గిన్నెతో సగం వరకు ఆయిల్ని వేసుకోండి. పల్లీల నూనె కానీ, నువ్వుల నూనె కానీ. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. విధంగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలిచామో అదే గిన్నెతో 2 గిన్నెలు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసిన తర్వాత మొత్తం బెల్లం అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం తురుము అంతా సమానంగా కలిసిన తర్వాత మనం కొలుచుకుని పక్కన ఉంచాం కదండి, ముక్కల్ని వేసేసి ఒకసారి కలిపేసేయండి. కలిపేటప్పుడు ఫస్ట్నే కాస్త నూనె తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే మనం బెల్లం తురుము వేస్తాం కదా, అది కరిగి పాకంగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం పచ్చడిని 3వ రోజు కలిపేటప్పుడు కారం, నూనె, ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు అండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక గాజు సీసా కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి మూత పెట్టేసేయండి. ఈ బెల్లవాకాయకి కలెక్టర్కాయలు అయితే చాలా బాగుంటాయండి. ఒకవేళ కలెక్టర్కాయలు అందుబాటులో లేకపోతే పులుపు తక్కువగా ఉన్న కాయలు ఏ కాయలైనా బాగుంటాయి. మీకు ఈ విధంగా 2 గిన్నెలు బెల్లం అయితే పులుపు తక్కువగా ఉన్న కాయలకైతే సమానంగా సరిపోతుంది. ఒకవేళ పుల్లగా ఉన్న కాయలకైతే ఇంకొక 1/2 గిన్నె బెల్లాన్ని పెంచుకోవచ్చు. మూత పెట్టేసి పక్కన ఉంచేసేయండి. రోజుల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బెల్లం కరిగి పైకి ఎంత బాగా వచ్చిందో. బెల్లం బాగా కరిగి సమానంగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక పల్లెల్లోకి వేసి మనకి ఉప్పు, కారం ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. పచ్చళ్ళలో పులుపు, ఉప్పు, కారం, తీపి అన్నీ సమానంగా సరిపోయాయండి. నేనైతే ఒక అరగిన్ని ఆయిల్ని వేసి కలిపాను. అంతేనండి, తీపి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నీ కరెక్ట్ కొలతలతో సరిపోయాయి. పచ్చళ్ళలో బెల్లం పాకం అనేది కాస్త దగ్గరకుంటే బాగుండు అని మీకు అనిపిస్తే 1 గంట సేపు ఎండలో ఉంచండి. లేదంటే మానేయచ్చు. మీరు పచ్చడిని కలిపేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. నేనైతే పసుపు వేయలేదు. మిరపకాయలు మిల్లికి పట్టించేటప్పుడు మిరపకాయల్లో పసుపు కమ్ములు వేసేస్తాము. తీపి ఆవకాయ పచ్చడి మామూలు ఆవకాయ పచ్చడిలానే ఉంటుందండి, పాడవదు. కానీ మనకి ఇదే కలర్ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.